వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్ కాస్టింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటిది అని అంటే కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. అంటే మనం వన్ డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని మనము టైప్ కాస్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంట్ అనే డేటా టైప్ ఉంది. సో ఇంట్ నుంచి మనము వేరే డేటా టైప్కి కన్వర్ట్ చేయాలి, డబుల్ ఆర్ ఫ్లోట్ ఎందులోకైనా కన్వర్ట్ చేయాలి అని అంటే అప్పుడు మనం టైప్ కాస్టింగ్ని యూజ్ చేస్తాం. సో టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, టైప్ కాస్టింగ్ రిఫర్స్ టు ది కన్వర్షన్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఇన్ ది ప్రోగ్రామ్. టైప్ కాస్టింగ్ కెన్ బి డన్ ఇన్ 2 ways. సో టైప్ కాస్టింగ్ అనేది 2 waysలో మనం చేయొచ్చు. ఇక్కడ C++ అలోస్ అస్ టు కన్వర్ట్ ది డేటా. అంటే డేటాని వన్ డేటా టైప్ నుంచి అనదర్ టైప్ కన్వర్ట్ చేయాలి అంటే మనం టూ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ని యూజ్ చేస్తాం. అవేంటి? ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఈ టైప్ కాస్టింగ్నే మనం టైప్ కన్వర్షన్ అని కూడా అంటాం. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటిదో చూద్దాం ఇప్పుడు. ఇంప్లిసిట్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఆటోమేటికల్లీ డన్ బై ది కంపైలర్. ఇక్కడ టైప్ కాస్టింగ్ అనేది కంపైలర్ ద్వారా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఇక్కడ యూజర్ అనేవాడు, ప్రోగ్రామ్ అనేవాడు ఎటువంటిది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. దీన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనొచ్చు ఆర్ ఆటోమేటిక్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. ఎందుకు అనంటే కంపైలర్ ఆటోమేటికల్లీ టైప్ కన్వర్షన్ని చేస్తారు కాబట్టి సో దాన్ని మనము ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని చెప్పొచ్చు. సో ఆర్డర్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఇన్ ఇంప్లిసిట్ కన్వర్షన్, ఇది ఆర్డర్ క్యార్, షార్ట్ ఇంట్ నుంచి అన్సైన్డ్ ఇంట్. సో ఇది ఆర్డర్ ఫర్ ది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిది అంటే ఈ implicit typecasting should be done from lower to higher data types. అంటే ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది ఎక్కువ దేనికి అలో చేయాలి అని అంటే ఫ్రమ్ లో టు హయ్యర్ డేటా టైప్స్. ఎందుకు అని అంటే బికాస్ మనం హై టు లో యూజ్ చేసినప్పుడు ప్రిసియస్ డేటా అనేది లాస్ అవ్వాల్సి వస్తుంది. సో అలా అందుకని మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది మెయిన్గా షుడ్ బి డన్ ఫ్రమ్ లో టు హయ్యర్ డేటా టైప్స్కి యూజ్ చేయాలి. ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటిది? ఇక్కడ కంపైలర్ విల్ నాట్ డూ ఎనీ కన్వర్షన్. ఇక్కడ కంపైలర్ ఇక్కడ ఏం వర్క్ కూడా చేయదు, కన్వర్షన్ వర్క్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంపైలర్ యూజర్ డూ ఎనీ కన్వర్షన్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కంపైలర్కి బదులుగా ఇక్కడ యూజర్ ఆర్ ప్రోగ్రామర్ విల్ డూ. అంటే యూజర్ ఆర్ ప్రోగ్రామర్ అనే వాళ్ళు మాన్యువల్గా చేస్తారు. సో ద ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అలౌస్ ద ప్రోగ్రామర్ టు మాన్యువల్లీ చేంజెస్ ఆర్ టైప్ కన్వర్షన్. అంటే ఇక్కడ ఏంటిది? ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటిది అంటే ప్రోగ్రామర్ మాన్యువల్గా టైప్ కన్వర్షన్ని అంటే వన్ డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్ని కన్వర్ట్ చేస్తే దాన్ని మనము ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. సో ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూద్దాం సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనము ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్కి ఎగ్జాంపుల్. ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ని యూజ్ చేసాం. ఎందుకు? ఫైల్స్ అనేటివి ఇంక్లూడ్ అవ్వడానికి, సిఇన్ సిఅవుట్ ఆ పర్పస్ మొత్తానికి మనము ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ని యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో మనము ఇంట్ నంబర్ అంటే ఇంటీజర్ నంబర్ ఇంటిని మనం డిక్లేర్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏ వాల్యూని కూడా ఇంటీజర్కి అసైన్ చేయలేదు. నెక్స్ట్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 9.9 అంటే డబుల్కి మనం వాల్యూని అసైన్ చేసాం. ఏమని? 9.99 అని అసైన్ చేసాం. సో ఇక్కడ ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏమనుకున్నాం? కంపైలర్ ఆటోమేటికల్లీ టైప్ కన్వర్షన్ అనేది చేస్తుంది. సో ఇక్కడ నంబర్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ డబుల్. సో ఈ డబుల్ని మనము ఇంటీజర్కి అసైన్ చేసాం. సో అప్పుడు మనం సిఅవుట్ నంబర్ ఇంటీజర్, సిఅవుట్ నంబర్ డబుల్. సో ఇప్పుడు ఇంటీజర్ నంబర్ని అండ్ డబుల్ నంబర్ని మనం డిస్ప్లే చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ ఏం కూడా ఇవ్వలేదు, బట్ ఆటోమేటికల్లీ అది డబుల్లో ఉన్న వాల్యూయే, బట్ అది ఆటోమేటికల్లీ ఇంటీజర్లోకి కన్వర్ట్ అయ్యి మనకి ఇంటీజర్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ని యూజ్ చేసాం అండ్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. అండ్ సేమ్ మెయిన్ మెథడ్లో మనము డబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 అండ్
1.2 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు అంటే డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూని అసైన్ చేసుకున్నాం సెమికోలన్. నెక్స్ట్ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ x అంటే ఎక్స్ని మనము అంటే డబుల్ వాల్యూని ఇంటులోకి కన్వర్ట్ చేసి వైలో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మాన్యువల్గా మనం చేస్తున్నాం, స్టేట్మెంట్ అనేది మనం మాన్యువల్గా రాస్తున్నాం ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ x అని. సో అప్పుడు సిఅవుట్ వాల్యూ ఆఫ్ y, అప్పుడు మనం వాల్యూ ఆఫ్ వైని డిస్ప్లే చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 1 అని వస్తుంది. ఎందుకు అని అంటే అది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసాం మనం ఇక్కడ. సో అందుకని ఇక్కడ వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వచ్చింది. సో ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్కి ఎగ్జాంపుల్. సో ఈ టైప్ కాస్టింగ్ అంటే అర్థమైంది అని నేను అనుకున్నాను, అండ్ టైప్స్ కూడా అర్థమైనాయి అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ.